జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే లోకేష్ కు కష్టమేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మళ్లీ వినిపించే ఒక ప్రశ్న ఉంది. అదే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుంది? టీడీపీ భవిష్యత్తు మారిపోతుందా? లోకేష్ రాజకీయ ప్రయాణంపై దాని ప్రభావం ఉంటుందా? లేక ఇవన్నీ సోషల్ మీడియా చర్చలకు మాత్రమే పరిమితమా? కానీ ఒక విషయం మాత్రం నిజం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే వార్త ఒక్కసారి బలంగా వినిపిస్తే అది కేవలం సినిమా వార్తగా ఉండదు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే చర్చగా మారుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక సాధారణ సినీ హీరో కాదు. ఆయన వెనుక ఒక చరిత్ర ఉంది, ఒక కుటుంబ వారసత్వం ఉంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా దివంగత ఎన్టీఆర్ పేరు తెలుగు రాజకీయాల్లో ఇప్పటికీ ఒక భావోద్వేగం. ఆ పేరు వినగానే చాలా మందికి ఒక రాజకీయ శక్తి గుర్తుకు వస్తుంది. అలాంటి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే చర్చలు జరగడం సహజం. అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తూనే ఉంటుంది? దీనికి ప్రధాన కారణం ఆయనకు ఉన్న ప్రజాదరణ. ఎన్నికల సమయంలోనైనా, టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడైనా, లేదా పార్టీ భవిష్యత్తు నాయకత్వంపై చర్చ వచ్చినప్పుడైనా సోషల్ మీడియాలో ఒక వర్గం వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పేరును ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే ఆయనకు అభిమానులు కేవలం ఒక ప్రాంతంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. యువతలో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే మరోవైపు నారా లోకేష్ పరిస్థితి కూడా పూర్తిగా భిన్నంగా ఉంది. గతంలో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ ఇటీవల తన రాజకీయ శైలిని మార్చుకున్నారని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. పాదయాత్ర, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర, పరిపాలనా బాధ్యతలు ఇవన్నీ కలిసి ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అంటే ఈ రోజు టీడీపీలో సంస్థాగతంగా చూస్తే లోకేష్ ఒక కీలక నాయకుడిగా ఎదుగుతున్నారనే చెప్పవచ్చు. అయితే ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ప్రజాదరణ ఎక్కువగా ఉండడం ఒకటి, రాజకీయ నాయకత్వం మరోటి. సినిమా అభిమానులు లక్షల్లో ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో ఓట్లు, క్యాడర్, సంస్థాగత నిర్మాణం, స్థానిక నాయకత్వం, ఎన్నికల వ్యూహం అన్ని కలిసి పనిచేయాలి. చరిత్రలో చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చారు. అందరూ విజయవంతం కాలేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తే వెంటనే సమీకరణాలు మారిపోతాయని చెప్పడం కూడా సరైంది కాదు. కానీ ఇదే సమయంలో ఆయన ప్రభావాన్ని పూర్తిగా తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఇమేజ్, వేదికపై మాట్లాడే శైలి, ప్రజలతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం, ముఖ్యంగా యువతలో ఉన్న ఫాలోయింగ్ ఇవన్నీ రాజకీయంగా ఒక బలమైన ఆస్తిగా మారే అవకాశం ఉంది. అందుకే ఆయన పేరు వచ్చినప్పుడల్లా రాజకీయ చర్చలు మళ్లీ మొదలవుతాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నిజంగానే లోకేష్ కు కష్టమా? దీనికి సూటిగా అవునని చెప్పలేం, కాదని కూడా చెప్పలేం. ఎందుకంటే అది పూర్తిగా ఆయన రాజకీయ ప్రవేశం ఎలా ఉంటుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆయన టీడీపీకి మద్దతుగా పార్టీని బలోపేతం చేసే దిశగా వస్తే అది లోకేష్ కు పోటీ కాకుండా అదనపు బలంగా మారవచ్చు. కానీ రాజకీయాల్లో వ్యక్తిగత ప్రజాదరణ, వారసత్వ చర్చలు, నాయకత్వంపై అంచనాలు పెరిగితే కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. టీడీపీ క్యాడర్ ఎలా స్పందిస్తుంది? పార్టీ కార్యకర్తలకు ముఖ్యమైనది గెలుపు. పార్టీ బలపడితే చాలా మంది కార్యకర్తలు స్వాగతించే అవకాశం ఉంది. అయితే నాయకత్వంపై చర్చలు మొదలైతే అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. అందుకే ఇది కేవలం వ్యక్తుల మధ్య పోటీగా చూడలేని అంశం. ఇది పార్టీ అంతర్గత సమీకరణాలకు సంబంధించిన పెద్ద చర్చ. ఇక ఎన్నికల కోణంలో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే యువ ఓటర్లపై ప్రభావం ఉంటుందా? తటస్థ ఓటర్లను ఆకర్షించగలరా? పార్టీకి అదనపు ఉత్సాహాన్ని తీసుకురాగలరా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా జమానాలో ఒక ప్రజాదరణ పొందిన వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అనేది మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని పెద్ద ఎత్తున ఆకర్షించే అంశం. అయితే ప్రస్తుతం ఉన్న వాస్తవం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించలేదు. ఆయన పూర్తి స్థాయిలో సినిమాలపైనే దృష్టి సారిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ రాజకీయ విశ్లేషణలు, ఊహాగానాల పరిధిలోనే ఉన్నాయి. వాస్తవ రాజకీయ పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ఒక్క ఊహాగానం కూడా ఇంత పెద్ద చర్చకు కారణమవుతుందంటే ఆయన తెలుగు రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో లోకేష్ కూడా పార్టీ నాయకత్వంలో తన స్థానం బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నిజంగా లోకేష్ కు కష్టమవుతుందా? లేక ఇద్దరు కలిసి టీడీపీకి మరింత బలంగా మారతారా? లేక జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం కంటే ఈ చర్చే ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో మరింత ఆసక్తికరంగా మారుతుంది. సబ్స్క్రైబ్ టు పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్.